నమస్తే BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఉడిపి పుట్టిగే మఠంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అభినవ కృష్ణ దేవరాయ బిరుదు, పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ చేతుల మీదుగా సత్కారం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని స్పష్టీకరణ. పరకామణి కేసు వ్యవహారాన్ని వైసీపీపై నెట్టడం దారుణమన్న వైసీపీ అధికార ప్రతినిధి పొత్త శివశంకర్. హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి పేర్ని నాని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉడిపిలో ఆయనకు అభినవ కృష్ణ దేవరాయ అనే బిరుదును ప్రదానం చేశారు. కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి ఈ బిరుదును పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భగవద్గీత ప్రాముఖ్యత, ధర్మం, తన రాజకీయ ప్రయాణం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి తాను ఉప ముఖ్యమంత్రిగానో ప్రజాసేవకుడిగానో రాలేదని, ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని పవన్ స్పష్టం చేశారు. సరైన పాలన, సేవ, బాధ్యతలతో కూడిన ప్రతి చర్యే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. Though I don't know the complete Kannada language, but through English, I became more closer to our culture, our Kannada, the rest of the Indian languages. I'm very fortunate to be here today. It was a surprise for me when Swamiji have invited me to be here today on this auspicious day. It was very surprising for me to be here because I never thought I would get such an opportunity. I never think of it. I believe in Karma Yoga without expecting any results. I don't come from a great scholarly family, but I come from a family of great bhaktas. My father was a great devotee of Hanuman. Maybe because of Hanuman, I think I was called here. And all through my childhood, the Taraka mantra, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. That's what my father used to sing when I fallen sick. When I used to fall sick, he used to put me on his lap. That was the only Taraka mantra. Then I used to, just apart from the medicines, I think that's what my childhood memory is. How could I get healed from many diseases? And I had a lot of asthma when I was a kid. So this Taraka mantra has really helped me. Even once in a while, even now my kids ask me, when they fall sick, when they feel low, the only mantra I recite is not any other mantra. Only Hare Rama, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare. That's what I sing when I recite for my kids. And that is the power of our Taraka mantra. I offer my Sastanga Namaskarams to the lotus feet of Sri Krishna, the presiding deity of this holy land. My deepest respects to the Pithadipati of Puttigama Mata, Sri Sugunendra Tirtha Swamiji, whose vision has turned this town into a global classroom for the Bhagavad Gita. My reverence to all the learned Swamijis of Ashtamatas, the scholars, and the thousands of devotees who have turned Udupi into Vaikunta today. వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉన్నారని, ఆనందంగా లేనిది మాత్రం ఆలీబాబా 40 దొంగలేనని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజలకు మంచి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తామంటే మరి అందరూ ఆనందంగా ఉంటారు, కానీ ఆలీబాబా 40 దొంగల మటుకి హ్యాపీగా ఉంటారు. ఆలీబాబా ఎవరన్నా తెలుసు కదా. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ప్రెస్ మీట్ అంటే విషయం మీద మాట్లాడాలి. సుదీర్ఘ ప్రెస్ మీట్, దాన్ని ఏమంటారు మరి నాకు తెలియదు, కానీ సుదీర్ఘ ప్రెస్ మీట్ 3 గంటలు, రికార్డు స్థాయిలో 3 గంటల సేపు ప్రెస్ మీట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తనకి కావాల్సినటువంటి 4 ఛానల్స్ పెట్టుకుని కనీసం ప్రశ్నలు వేసే పరిస్థితి కూడా లేకుండా అక్కడ చేసినటువంటి విధానం ఇవాళ చాలా, ఎలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆయన మాట్లాడతాడు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడతాడు, పరకామణిలో చిన్న తప్పేగా అంటాడు. అంటే దేవుడి సొమ్ము కొట్టేస్తే అది చిన్న తప్పు.
దానికి 14 కోట్లు కట్టారు కదా అని చెప్పి అంటే అసలు ఎవడు దొంగతనం చేయమన్నాడు? దేవుడి సొమ్ము ఎవడు కొట్టేయమన్నాడు? అంటే ప్రజల్ని అభ్యపెడతానికి పెట్టినటువంటిగా ఉంది. అట్లాగే మనం చూసాం, మన జిల్లా మంత్రిగా పనిచేశారు జోగి రమేష్ గారు. ఆయన ఒక పత్తిలాగా కౌరులు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఏం సంబంధం లేదా. మొత్తం ఇవాళ వాస్తవ విషయాలు లిక్కర్ స్కామ్ లో సిట్ వేసిన తర్వాత మొత్తం వాస్తవ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఏ సమయానికి ఎవరిని ఎక్కడ కలుసుకున్నారు, ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, డీటెయిల్డ్ గా ఇంత సమాచారం ఉన్నప్పుడు దాన్ని కూడా తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయటం అంటే దొంగలందరినీ కూడా వెనకేసుకొస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి దీన్ని ఇలాంటి ఒక పనికిరాని మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. అంటే వైఎస్ఆర్ పార్టీ చెంచాలు కొన్ని ఉన్నాయి. ఆ చెంచాలన్నీ కూడా ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలని చూస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచించే పరిస్థితుల్లో లేరు. కానీ ఇవన్నీ మాకు అనవసరం. ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము పనిచేస్తున్నాం, జవాబుదారీగా ఉన్నాం. సీఎం చంద్రబాబు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉందని చెప్పి అబాసుపాలు చేశారని దుయ్యబట్టారు. పరకామణి వ్యవహారాన్ని వైసీపీపై నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో దేవాలయాలపై జరిగిన దాడులు, నిధుల దుర్వినియోగాలు, భక్తులు ఎదుర్కొన్న కష్టాలను లెక్క పెట్టుకుంటే పేజీలు సరిపోవని ధ్వజమెత్తారు. వీళ్ళు లేచినప్పటి నుంచి పరిపాలన గాలికి వదిలేసి ప్రజలని, సంక్షేమాన్ని, ఇచ్చిన హామీలను అన్ని కూడా ఏవి నిలబెట్టుకోకుండా మాయమాటలు చేస్తూ ఈవెంట్లు కండక్ట్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతూ అన్యాయంగా అనేక మంది నాయకులని జైళ్ళ పాలు చేస్తున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి పరకామణి కేసు గతంలోనే దాన్ని కేసు సంబంధించినటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తిని మా ప్రభుత్వ హయాంలోనే మా వ్యక్తులు చైర్మన్గా ఉన్నప్పుడే బోర్డు సభ్యులు పట్టుకొని దాదాపు 30 సంవత్సరాల నుంచి, అంటే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు గతంలో ఉన్నా, తర్వాత 5 సంవత్సరాలు ఉన్నా, అనేక సమయాల్లో ఆయన ఒక హ్యాబిచువల్గా చేస్తున్నటువంటి ఆ యొక్క దొంగతనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా బోర్డు సభ్యులు అక్కడ ఉన్నప్పుడు రోబోస్టిక్ టెక్నాలజీ ద్వారా, అదేవిధంగా సిస్టమేటిక్ ద్వారా వ్యవస్థల్ని బలోపేతం చేస్తూ ఆ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క రవికుమార్ అనేటువంటి వ్యక్తి 9 US$ కరెన్సీ నోట్లను తీసుకున్నప్పుడు దాదాపు 72,000 రూపాయలైనటువంటి ఆ విలువని చూస్తే దాన్ని బోర్డు సభ్యులు, అదేవిధంగా న్యాయమూర్తులు అనేక విధంగా లోకాయుక్తలో పెట్టి దాన్ని కేసులు కూడాను పరిష్కారం చూపించేసేసి ఆ కుటుంబ సభ్యులు, రవికుమార్ అనేటువంటి వ్యక్తి, దొంగతనం చేసినటువంటి వ్యక్తి, వారి కుటుంబ సభ్యులు కూడాను ప్రాయశ్చాత్తం పొంది భగవంతుడి యొక్క సేవలో మాకు అవకాశం ఇచ్చారు, ఇలా పొరపాటు జరిగిపోయిందని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆ యొక్క జిఆర్ స్వామి ఆశ్రయంలో ఉన్నప్పుడు ఆ జిఆర్ స్వామి దగ్గర, అదేవిధంగా ఈ అధికారుల దగ్గర చెప్పినప్పుడు మేము వ్యాపారాల ద్వారానో లేకపోతే ఇలాంటి వృత్తి వల్లనో రియల్ ఎస్టేట్ ద్వారానో నేను సంపాదించుకున్నటువంటి మొత్తం మా కుటుంబ సభ్యుల యావత్ ఆస్తిని 90% ఆస్తిని 14 కోట్ల రూపాయల ఆస్తిని ఆ దేవదేవుడి పేరుతోనే రాయిస్తామని చేసి రిజిస్టర్ చేసి కేసు క్లోజ్ చేస్తే దాన్ని తీసుకొని వచ్చి క్లోజ్ అయినటువంటి కేసుని స్వార్థ రాజకీయాల కోసము ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మంట కలుపుతూ దాన్ని విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ ఏ ఒక్క పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ మీద చేస్తున్నారే. నిన్న సాక్షాత్ రవికుమార్ అనేటువంటి వ్యక్తి వచ్చారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో కావచ్చు, అనేక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యేసి ప్రతి ఒక్క హిందూ భక్తుడు చూస్తున్నారు. మనం అనేక సార్లు చూసాం వార్తల్లో. ఇతనేమి ఇంకోటి ఇతనేమి సాక్షాత్తు కనకదుర్గమ్మ ఆలయంలో క్షుద్ర పూజలు కూడా ఆయన హయాంలో జరిగాయనేటువంటి వార్తలు మనం విన్నాం. ఎక్కడ భక్తి,
ఎక్కడ భయం ఆయనకి ఉందంటామా? అదేవిధంగా తన యొక్క స్వార్థ రాజకీయాల కోసము డాక్యుమెంటరీ పిక్చర్ తీయాలని 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పుష్కరాలలో, ఆ గోదావరి పుష్కరాల సమయంలో తన కుటుంబ సభ్యులు తాను ప్రపంచానికి ఈయనే హిందూ మతానికి వారధి, ఈయనే హిందూ మతానికి ఒక రిప్రజెంటేషన్ అనేటువంటి ఉద్దేశం ఉందో. మన దైనందిన వ్యవహారాల్లో ఆంగ్ల భాషను పక్కన పెట్టే పరిస్థితులు రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రాజమహేంద్రవరంలోని నన్నయ్య వర్సిటీలో భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అనే అంశంపై నిర్వహించిన కార్యశాలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని వెంకయ్య నాయుడు కోరారు. ఇటీవల ఈనాడు ఆధ్వర్యంలో రామోజీ ఫౌండేషన్ నుంచి తెలుగు నుంచి తెలుగుకి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి భారతదేశ ఉపరాష్ట్రపతిగా కొత్తగా వచ్చిన ఆయన నేను కలిసి వాడిని విడుదల చేయడం జరిగింది తెలుసుకుంటారు. ప్రైవేట్ సంస్థ భాషలో ప్రాముఖ్యత కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సైతం సూర్యరాయాంధ్ర నిఘంటు పునరుద్ధరణ కోసం తీసుకున్న చొరవ అభినందనీయమైంది. భాషా ప్రవాహంలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి. సగటున 30 ఏళ్ళకు ఒకసారి భాషలో మార్పులు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఈ సంధికాలం మరింత తగ్గిందని నా అభిప్రాయం. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భాషలో మనమైన ప్రామాణిక పదాలను సృష్టించాలి. ఇందుకోసం విశ్వవిద్యాలయాలు, పత్రికా సంస్థలు, భాషాభిమానులు కలిసికట్టుగా పనిచేయాలి. వివిధ ప్రాంతాల్లో భాషల్లో ఉండే యాసలు, ఆ పదాల ద్వారా కొత్త వాడుకొని తీసుకురావాలి. మన నెల్లూరులో ఉన్న కలిశారనుకోండి, ఒకరికోరు పెద్దోళ్ళు కేవలం పదాలను మనమేగా గ్రహించగలిగే సానుకూలత అజంతా భాష అయిన తెలుగులో మరింత సులభం కూడా. ఈ దిశగా ఆంగ్ల స్థానంలో అనేక నూతన భారతీయ భాషా పదాల సృష్టికి ఈ కార్యక్రమం ఊతమివ్వాలని, ప్రామాణిక దిశగా మరిన్ని ప్రయత్నాలు, పరిశోధనలు జరగాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యశాల ఇవాళ రేపు అర్థవంతమైన చర్చలు జరిగి అనేక పదాలను కొత్తగా తెలుసుకొని ఆ వాటన్నిటిని కానీ సమిష్టిగా ఒక చిన్న పుస్తకంగా రూపొందించాలని చెప్పి నేను ఉపరాష్ట్రపతి గారికి చెప్తూ ఉన్నాను. తద్వారా మరింతగా మనం భారతీయ భాషా పదాలను ఉపయోగించే అవకాశం వస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ, నాకు ఈరోజు ఈ రాజమహేంద్రానికి వచ్చి ఇక్కడ రాజమహేంద్రవరం అని చెప్పాలి. ఏ ఊరు రాజమండ్రి అని ఎందుకు చెప్పాలి? రాజమహేంద్రవరం అని ఎందుకు అన్నారు చెప్పండి. వాళ్ళు అన్నారు నోరు జరగక రాజమహేంద్రవరము అంటే అందాక రాజమండ్రి. చెన్నపట్నం అది చెన్నపట్నం అది చెన్నపనాడి పేరుతో వచ్చింది చెన్నపట్నం. వాడు మాట్లాడి మెడ్రాస్ అని పెట్టారు. అందరూ మెడ్రాస్ అని మనం వాడుకని బట్టి విశాఖపట్నం, నిజాంపట్నం, మనకి వరుసగా కృష్ణాపట్నం, చెన్నపట్నం, పట్నం అంటే టౌన్ అలా ఉంది. ఇంగ్లీష్ పేరు వస్తున్నాయి. వైజాగ్ ఏందయ్యా, మా నెల్లూరు మాది. మా ఊళ్ళో ఒక భాగం ప్రకృతి వైపు, ఇంకో భాగం కింద తూర్పు వైపు లేదు. పప్పుని మీదని చిన్నపట్నం మొదలండి. ఇదేంటి స్టోన్ హౌస్ పెట్టాలని పెట్టారు. స్టోన్ హౌస్ పెట్టాలి. ఏందయ్యా పేరు ఎక్కడికి వచ్చిందంటే ఎవడో ఒక కలెక్టర్గా ఉన్నాడు, ఆ కలెక్టర్ పేరు పెట్టుకుంటారు. ఈరోజు మా ఇంట్లో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనే మా ఇంట్లో నిజంగా ఒక అద్భుతమైనటువంటి పండగ జరుగుతుంది. ఆ పండగని ప్రపంచానికి చెప్పడానికి మీరు వచ్చినందుకు మీకు మరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.